శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామం ఇప్పుడు ఒక విభిన్న సమస్యతో జనం ముప్పుతిప్పలు పడుతోన్నారు. సాధారణంగా గ్రామాల్లో వీధి కుక్కలు, పందులు, దోమలు, దుర్వాసనలతో ఇబ్బంది పడడం మనం సహజమే. కానీ ఇక్కడ మాత్రం ప్రజలు ఇబ్బంది పెడుతున్నవి నత్తలు. అవును, ఈ చిన్న నత్తలు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడి గ్రామస్తులకు తలనొప్పిగా మారాయి. వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కనుగులవలస గ్రామానికి ఆనుకొని నాగావళి నది పంట కాలువ ఉంది. ఈ కాలువకు వరద ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఈ కాలువ ద్వారా పంట పొలాల ద్వారా గ్రామంలోని రోడ్ల నుండి ఇళ్లలోకి చొరబడుతూ ఉన్నాయి. ఈ గ్రామం చుట్టూ పంట పొలాలు ఉండడం మరియు పంట పొలాల్లో ఉండే ఈ నత్తలు అనేటటువంటి ఇప్పుడు ప్రస్తుతం సంఖ్య ఎక్కువ అవడంతో అవి రోడ్లపై నుంచి ఇండ్లపై ఉన్న గోడలకు, అలాగే ఇండ్ల బయట ఉన్న పూల మొక్కలకు, చెట్లపైకి ఎక్కి వాటిని నాశనం చేస్తున్నాయి. కనుగులవలస గ్రామంలో వర్షం పడగానే వీధులు, గోడలు, అలాగే ఇండ్ల యొక్క తలుపులు అన్ని నత్తలతో నిండిపోతున్నాయి. ప్రజలు ఇళ్లలోకి నత్తలు వస్తున్నాయి, నిద్రపడటం లేదని వాపోతున్నారు. చనిపోయిన నత్తల వాసన ప్రజలు ముక్కు మూసుకొని తిరగాల్సి వస్తుందని గ్రామస్తులు లోకల్ ఐడెంటిటీకి వివరించారు. నా పేరు నూకరాజు, సర్పంచ్, కనుగులవలస, ఆమదాలవలస మండలం. మా గ్రామంలో ఈ సంవత్సరం ఈ నత్తలు అనేవి ఎక్కువగా మా ఊర్లో సంచరిస్తున్నాయి. చాలా ఎక్కువగా కొన్ని వేలల్లోనే. అయితే అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మాకు ఇంతవరకు అయితే అంత చిక్కట్లేదు. మొన్న కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఇవి ఆఫ్రికా నత్తలు, ఇవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చిన కారణంగా మా ఊరు పక్కనే నాగావళి ఛానల్ గడ్డ ఉంది. అక్కడ ఒడిశా నుంచి కానీ ఆ మీద నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉంటాయని మేము భావిస్తున్నాం. అయితే మరి విపరీతంగా వచ్చి దండయాత్ర చేసినట్లు ఊర్లోని ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా, ఏ మెయిన్ రోడ్ లో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఈ నత్తలు అనేవి రావడం జరుగుతుంది. మరి దీనికి నివారణ ఏంటి అని మన యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఏడి గారికి మేము అడగగా ఆయన దీనికి నివారణ అయితే ఉంది, కానీ పశువులు అవి పిచికారీ చేసే మందు కొట్టిన తర్వాత పశువులు 10-15 రోజులు గడ్డి మేయకూడదని చెప్పారు. దానివల్ల ఇబ్బంది అవుతుందని మేము కూడా ఆలోచిస్తున్నాం. ఈ సంవత్సరం అయితే వర్షాలు ప్రెజెంట్ తగ్గాయి కాబట్టి అవి కూడా కొంత తగ్గుముఖం పట్టింది. మరి నెక్స్ట్ ఇయర్ కి ఎలా ఉంటది ఏంటి అనేది చూడాలి. వర్షం పడితేనే అవి ఎక్కువగా వస్తున్నాయి, లేకపోతే అంత లేవు. అయితే మేము ఎప్పుడో చిన్నప్పుడు అవి ఎక్కడో చూసేవాళ్ళం, అక్కడక్కడ 1-2 పొలాల్లో ఎక్కడో కనిపించాయి. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మొదటి నుంచి ఈ గ్రామంలో ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఇంతవరకు అయితే అవి లేవు. మరి ఈ సంవత్సరమే కొద్దిగా ఎక్కువయ్యాయి. మరి ఏంటి అనేది అధికారులు చొరవ తీసుకుని దాని నివారణ గురించి కొద్దిగా ఏదైనా చేసి నెక్స్ట్ ఇయర్ కైనా అవి లేకుండా చేయాలని మేము మా గ్రామం నుంచి కోరుకుంటున్నాం. సర్పంచ్ నూకరాజు గారితో లోకలైటిన్ వారు మాట్లాడగా, చిన్నప్పటి నుంచి ఇదే గ్రామంలో ఉన్నాం, కానీ ఇంత పెద్ద సంఖ్యలో నత్తలు ఎప్పుడు చూడలేదని, వర్షం పడితే రోడ్లపైన గేట్లకి, ఇళ్లపైన గేట్లకి నత్తలే కనిపిస్తున్నాయని, ఇంట బయట, ఇంట్లోన మరియు రోడ్లపైన ఎక్కడికి వెళ్ళినా ఈ నత్తల సమస్య వేధిస్తుందని, బహుశా ఇది నాగావళి నది పంట కాలువ నుంచి వరద నీటి ద్వారా వచ్చి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నత్తల యొక్క జనాభాను అరికట్టేందుకు మరియు వీటి గురించి సహాయక చర్యలు ఏమైనా తీసుకోవాలని పశువుల సంరక్షణ అధికారి వారి దగ్గరికి వెళ్ళగా, నత్తలు చనిపోయేందుకు మందులు ఉన్నాయి, కానీ వాటిని స్ప్రే చేస్తే నత్తలు చనిపోతాయి, కానీ అవి స్ప్రే చేసిన ప్రాంతంలో ఉన్న గడ్డిని 10-15 రోజుల వరకు పశువులు తినకూడదని సూచించారు. అయితే గ్రామంలో ఎక్కువగా పశువులు ఉన్నందువల్ల ఈ స్ప్రే చేశాక పశువులు తింటే వాటికి ఏదైనా జబ్బు, రోగం రావచ్చుననే ఉద్దేశంతో మేము దాన్ని వెనుకడుగు వేస్తున్నామని నూకరాజు గారు లోకల్ ఐటీన్కు వివరించారు.